చూడండి, నేను సేమియా ఒక 5 మెంబర్స్కి నేను సేమియా అనేది టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ అనేది ఆయిల్ వేసాను. స్కిప్ అయిపోయింది, అది వీడియోలో రాలేదు. దాంట్లో కొంచెం మనము మినపప్పు గుండ్లు, మళ్ళీ కొన్ని ఆవాలు మనం వేసుకోవాలి. జీలకర్ర వేసుకోకూడదు, జీలకర్ర వేసుకుంటే మనకు స్మెల్ అనేది వస్తుంది కదా, బాగుండదని జీలకర్ర వేయలేదు. పచ్చి శనగ కూడా వేసాను. వేసిన తర్వాత అవి మంచిగా గోరెచ్చగా వేపుకున్న తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా, దాని తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం వేపిన తర్వాత మనం ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాయి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసినాక దాంట్లో వేసేసి మంచిగా గోరెచ్చగా వరకు మనకి వేపుడు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు వేసి దాంట్లో కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలిపి మూత పెట్టి పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టాలి. అవి ఆల్మోస్ట్ దానికి కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. ఆ కలర్ చేంజ్ అయిపోవడానికి వచ్చేసింది. ఆ కలర్ చేంజ్ అయిపోవడానికి వచ్చేసిన తర్వాత నేను కొంచెం దాంట్లోనే ఉప్పు అనేది వేస్తున్నాను. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి 2 వేసిన తర్వాత ఇది కూడా మంచిగా కలిపి అది మొత్తం పచ్చి వాసన అనేది పోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దాంట్లో అది పచ్చిమిరపకాయ వేసిన దాంట్లోనే బాదం కూడా వేసాను. వేసిన తర్వాత నేను ఒక కప్పుడు క్యారెట్ ముక్కలు సన్నగా తరుముకొని సన్నగా కట్ చేసి దాంట్లో క్యారెట్ కూడా వేసాను. దాంట్లో బినీస్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. బినీస్ లేదు నా దగ్గర, బినీస్ లేదు కాబట్టి దాంట్లో క్యాప్సికమ్ అనేది వేసాను. క్యాప్సికమ్ కూడా వేసి సన్నగా అది కూడా క్యాప్సికమ్ కూడా కట్ చేసి దాంట్లో వేసిన తర్వాత మంచిగా అవన్నీ వేసిన తర్వాత కలుపుతున్నాను. ఇప్పుడు మంచిగా అవి ముక్కలు నూనెలోనే మంచిగా మెత్తగా అవ్వాలన్నమాట. దాంట్లో వాటర్ వేయొద్దు. ఆ నూనెలోనే మనం మెత్తగా అవ్వాలంటే కొంచెము ఆ ముక్కలకి కావాల్సినంత మనము ఉప్పు అనేది వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ముక్కలకి మంచిగా పడుతుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ మనం మూత కూడా దాని మీద మంచిగా కలిపి పెట్టిన తర్వాత 5 మినిట్స్ మూత అని పక్కన పెట్టి 5 మినిట్స్ మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం నేను ఆలు అనేది ఒక 3 ఆలు తీసుకున్నాను. బంగాళదుంపలు ఉంటాయి కదా, ఆ బంగాళదుంపలు నేను 3 తీసుకుని అవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. పెద్ద సైజు కాదు, మరి చిన్న సైజు కాదు, మీడియం సైజు కట్ చేసిన తర్వాత దాంట్లో వేసిన తర్వాత ముక్కలకి అన్నీ ఉప్పు అవన్నీ నూనె అదంతా పట్టాలని మంచిగా కలుపుతున్నాను. మంచిగా కలిపేసినాక ఎట్లా వస్తుంది అనేది మంచి టేస్ట్. ఇప్పుడు ఆ ముక్కలకి మనకి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం కావాల్సినంత ఒక 2 స్పూన్లే ఉప్పు వేస్తున్నాను నేను. కావాల్సినంత ఉప్పు 2 స్పూన్లు వేసిన తర్వాత మళ్ళీ కలపాలి. ఎందుకంటే అది ఉప్పు అనేది ముక్కలకి మంచిగా పట్టాలి కాబట్టి మగ్గాలి కదా, ఉడకాలి కాబట్టి మనం వాటర్ అనేది దీంట్లో ఏం కాబట్టి కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అనేది మనము మూత అనేది పెట్టేద్దాము. పెట్టిన తర్వాత ముక్కలు ఉడికినాయా లేవా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ముక్కలు ఉడికినాయా లేదా అనేది చూడండి. మూత తీసాం కదా, ఆయిల్ అనేది మనకు కొంచెము తేలుతుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ముక్కలు కూడా అయిపోయినాయి చూడండి, మెత్తగా అయిపోయినాయి. ఆలు కూడా ఉడికిపోయింది, బంగాళదుంపలు కూడా, మళ్ళీ మనకి క్యారెట్ కూడా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ లోపు మనకి ఇవి సేమియా ఉప్మా మనకు మెత్తగా కావద్దంటే పక్కన మనం సేమియా ఎంత కొలత తీసుకుంటున్నామో అంత కొలత మనము సేమియాకి వాటర్ అనేది పక్కన బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మెత్తగా అవ్వదు సేమియా. వాటర్ చల్లగా నీళ్ళు వేస్తే అంటే మనకి ఉప్మా అనేది మనకి మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను బాయిల్ అనేది కూడా పక్కన వాటరు 2 కప్పులు తీసుకుంటే 2 కప్పులు వాటరు, 1 కప్పు తీసుకుంటే 1 కప్పు వాటరు, కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు సేమియా ఆల్మోస్ట్ అది మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను సేమియా మనం 5 మెంబర్స్ కదా చేస్తున్నాను చూడండి. ఆ సేమియా ఇప్పుడు కొలత తీసుకొని దాంట్లో వేస్తున్నాను. వేసిన తర్వాత అదంతా సిమ్ములోనే, మంట కూడా పెద్దగా చేయొద్దు, సిమ్ము మంటలోనే మనం అంతా మెల్లగా స్లోగా ఇదంతా పట్టే వరకు మనం కలుపుకోవాలన్నమాట.
ఇదంతా కొంచెము మనకి కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మెత్త కూడా కాదు, మెల్లగానే దీన్ని కలపాలి. ఇప్పుడు పక్కన వేడి నీళ్ళు కూడా వేడిగా అయిపోయినాయి కదా, ఆ వేడి నీళ్ళలోనే మనం ఇప్పుడు కొంచెం ముందు 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం వాటర్లో కూడా ఒక చిటికెడు అనేది ఉప్పు వేయాలి. ఉప్పు దీంట్లో వేసామనుకోండి సేమియాలో కలపదు కాబట్టి వాటర్లోనే మనం ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ వాటర్ దాంట్లో వేసాం కదా, మెల్లగా అంతా సేమియాకి అది చుట్టుపక్కల సేమియా ఉన్నదంతా వాటర్లో కలిపి పక్కన మొత్తం చేసిన తర్వాత మూత పెట్టేసి కలిపి ఇప్పుడు ఉడికిందా లేదా అనేది మనం మూత తీసి చూద్దాము. అక్కడే ఉండాలండి. ఇది సేమియా మనం చేస్తున్నప్పుడు అక్కడ పెట్టేసి అటు ఇటు తిరిగామనుకోండి గడ్డలు అయిపోతాయి, లేదంటే మన కింద మాడిపోతుంది. కాబట్టి అక్కడే మెల్లగా స్లోగా నిదానంగా మనం కలుపుకుంటా చేసుకుంటా ఉంటే ఇది మెత్త తండడం అనేది అవ్వదు అనమాట. పలుకుగా ఉంటుంది. ఇది మన ఆల్మోస్ట్ నాకు సేమియా అయిపోయింది. ఇప్పుడు దాని మీద నుంచి కొంచెము నేను కొత్తిమీర అనేది చూడండి, ఆల్మోస్ట్ నాకు సేమియా అనేది అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ కూడా బంద్ చేసేసాను. ఇది మనకు పలుకు కావాలంటే దాని మీద నుంచి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర చల్లి ఇది మనం ఫ్యాన్ కింద పెట్టి కొంచెం మనం గ్యాస్ బంద్ చేసి ఫ్యాన్ కింద పెట్టి మనం ప్లేట్లో పెట్టుకొని నిమ్మకాయ పైనుంచి చల్లుకొని పిండుకొని మనం తిన్నాం అనుకోండి, మస్తు కమ్మగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా చల్లగా అయితే ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, ఇంకా చల్లగా అయితే పలుకుగా అయిపోతుంది. సూపర్ ఉంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. పైనుంచి నేను కొత్తిమీర అనేది చల్లుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నాను. చూడండి, కింద అంటు కూడా అంటలేదు. ఎందుకు అంటలేదంటే మనము అక్కడే గ్యాస్ దగ్గర ఉండి అటు ఇటు మనం తిరగకుండా అక్కడే మెల్లగా స్లోగా మనము కలుపుకుంటా ఉంటే మనకు అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లో అనేది సర్వ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఫ్యాన్ గాలి కింద మనం కింద జరసేపు పెట్టామనుకోండి అది మనకు పలుకు అయిపోతుంది. అది ఒక నిమ్మకాయ అనేది మనం పైన నుంచి కొంచెం పిండుకొని తిన్నామనుకోండి కమ్మగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది సూపర్ ఉంటుంది. మనం సేమియా ఇష్టపడని వాళ్ళకు తింటారండి.